నువ్వేం చెప్పొద్దు విహారీ. అత్తయ్య నేను చెప్పేది ఎందుకు వినరు మీరు? దాన్ని బయటికి తోసిపారేవే. ఆగండి 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 ఆగండి. అత్తయ్య మీరన్నది నిజమే. లక్ష్మిని ఇంటి నుంచి పంపించేద్దాం. విహారీ, నువ్వు కూడా ఏంట్రా లక్ష్మిని వెళ్ళిపోమని చెప్తున్నావు? తనకి ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ బతుకుతుంది? విహారీ గారికి నేను బయటికి వెళ్ళను అని మొన్న చెప్పాను. ఆయన మా నాన్నకి మాట ఇచ్చానని చెప్పారు. ఆయనంతటా ఆయన ఏ మాట చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. అమ్మా, పర్వాలేదమ్మా, నేను వెళ్ళిపోతాను. నా వల్ల ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను. దయచేసి నన్ను ఆపద్దు. తొందరగా వెళ్ళవే. అది కాదు లక్ష్మి. అమ్మా, తనని వెళ్ళనివ్వు, ఆపద్దు. అయ్యో, అమ్మా, నేను చేసిన చిన్న సాయానికి నన్ను ఎన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. లక్ష్మి, వెళ్ళిపోతున్నావా? ఏమన్నా మన బంధం ఇంతటితో తీరిపోతుందా? అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళవే, కాని ఈ జన్మలో ఈ ఇంటి వైపు గాని ఈ ఇంటి మనుషుల వైపు గాని రాకు. అంతగా బతకలేకపోతే నాకు ఫోన్ చెయ్యి, డబ్బులు పారేస్తాను. మహాతల్లి, మళ్ళీ రాకు, వెళ్ళు. సహస్రమ్మ, మీరు విహారీ గారు సంతోషంగా ఉండాలి. వెళ్తాను విహారీ గారు. వెళ్ళొస్తాను పండు. లక్ష్మమ్మ, నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేను కూడా నీతో పాటు వచ్చేతాను. పదమ్మా. నువ్విక్కడే ఉండాలి పండు. యమునమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాను. ముద్దుదేమో
నన్ను వెళ్ళిపోమన్నానని ఫీల్ అవుతున్నావా? అదేం లేదు విహారీ గారు, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. నేను ఇక్కడే ఉంటే ప్రతిరోజు సహస్రమ్మ గారికి ఇబ్బంది. బిహార్ బాబు చెప్పింది ఎలా కరెక్ట్ లక్ష్మమ్మ? బిహార్ బాబు ఇలా లక్ష్మమ్మని ఇంటి నుంచి పంపిస్తే తను ఎడిపోతుంది, ఏటైపోద్ది. ఇది మీకైనా న్యాయంగా ఉంది బాబు. శాస్త్రం మెడలో తాళి కట్టి లక్ష్మమ్మని సగం చంపేశారు. ఇప్పుడు ఇంటి నుంచి గెంటితే తను ఏడు చేస్తుంది బాబు. ఏమైపోద్ది బాబు? పండు, విహారీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించకుండా తీసుకోరు. నువ్వేం మాట్లాడుకో. మరోలా అనుకోవద్దు బాబు. లక్ష్మణ్ మీ సంతోషం కోసం, మీరు ఆనందంగా ఉండడం కోసం ఆ మేటని చేస్తుంది బాబు. ఆ భయంతోనే అడుగుతాను. పర్లేదు పండు, నీ కోపంలో కూడా అర్థం ఉంది. నేను లక్ష్మిని బయటికి వెళ్ళమంటున్నానంటే నా నుంచి దూరంగా వెళ్ళమన్నట్టు కాదు అర్థం. తన ఇంటి నుంచి బయటికి వెళ్ళినా తన పూర్తి బాధ్యత నాదే. తనని, తన చేతిని ఎప్పటికీ వదిలిపెట్టను. ఎప్పటికీ నేను తనని కాపాడుకుంటాను. తనకి రక్షణగా తన వెంటే నిలబడతాను. లక్ష్మి, నువ్విక్కడి నుంచి బయటికి వెళ్ళి